బుల్డోజర్లకు అడ్డుపడండి, ఒకరి ఇల్లు కూలిస్తే అందరూ తగులుకోండి కేటీఆర్. రేవంత్ కాదు, ఆయన తాతొచ్చినా ఏమీ చేయలేడు. మూసీ మే లూటీ, ఢిల్లీ మే బాంటో అనేది కాంగ్రెస్ నినాదం. తాటాకు చప్పుళ్లకు భయపడను. మూసీ ప్రాజెక్టు పరిధిలోని గోల్నాకాలో పర్యటన. ఇది హాలో ఉన్నది కేటీఆర్ సాబ్, ఇలా సబ్జెక్ట్ లేదు. కాకపోతే మూసీ రివర్ బెడ్ గురించి నిన్న చిత్రగుప్తు మొత్తం ఇడిచింది. ఏమన్నది, సుమారు మీరు 150 లక్షల కోట్ల అని అనాలా, మళ్ళీ ఏమనాలో నాకు అర్థమైతే లేదు. 150 lakh crores, 1.5 lakh crores, సారీ ఐఎమ్ రియలీ సారీ, 1.5 lakh crore శుద్ధీకరణ చేస్తానన్నారు. సరే, నేను రేవంత్ రెడ్డి సర్కార్ని అడుగుతున్నా, 1.5 lakh crore పెట్టి మీరు మూసి శుద్ధీకరణ చేస్తే మీ ఇంట్లో నీళ్లు నేనే బిందెలు పట్టుకొని వచ్చి నా కార్లో తీసుకొని వచ్చి మీ ఇంట్లో ఇస్తే అవే నీళ్లు తాగాలి. అందరు ఫస్ట్ మీ ఇంట్లోకి షురు కావాలి, తర్వాత మీ కుటుంబ సభ్యులు, తర్వాత మీ కార్యకర్తలు, ఆ తర్వాత తెలంగాణ ప్రజలు. అట్లయితే ఈ ప్రాజెక్ట్ శాంక్షన్ చేయాలా. నేను చెప్పింది కరెక్టా రాంగా ఫ్రెండ్స్, మీరు చెప్పురు. రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నా, శుద్ధీకరణ అయిన తర్వాత నువ్వు టైం చెప్పు రేవంత్ అన్న. ఇన్ని రోజుల తర్వాత మూసి అబ్సల్యూట్గా శుద్ధి అవుతుంది. వాళ్ళు చూపిస్తారు చూడు మన డిస్కవరీ ఛానల్లో, ఇట్లా కెమికల్ వేసి ఇట్ట తిప్పి ఇట్ట తీసి ఆ నీళ్లు తీసి ఇట్లా తాగుతారు, గుడుక్కుమని తాగుతారు చూడు, అట్లా తాగి చూపియగలుగుతావా చెప్పురు. మీరు, మీ దోస్తు శ్రీధర్ బాబు గారు, మీ ఆత్మ బంధువు సీతక్క గారు, ఆ తర్వాత మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మీ మంత్రివర్గ సమావేశము, మీ పొంగులేటి సీనన్న, వీళ్ళందరూ కలిసి చేతికి గడియారాలు పెట్టుకొని 2 కోట్ల గడియారాలు పెట్టుకొని వెళ్తారు. వచ్చి టైం చూద్దాం, టైం చూసి నీళ్ళు తాగురు. మీ ఇంటికి నేనే బిందెలు సప్లై చేస్తాను, రోజు నేను ఫ్రీగా చేస్తాను. ఆ దమ్ము ధైర్యం మీకు ఉన్నదా? అప్పుడు మీరు ముఖ్యమంత్రి పదవి లేకపోయినా నన్ను అరెస్ట్ చేయండి, నా ఆస్తులు జప్తు చేయండి, దీనికి బాధ్యుని నేను అని చెప్పి ఒక అఫిడవిట్ ఇవ్వగలుగుతామని జిగ్గర్ల దమ్ము ఉంటాయి. ప్రజాధనాన్ని వృధా చేసే మాటలు మాట్లాడకూడదు. కేటీఆర్ గారు ఈ రకంగా మాట్లాడుండ్రి. ఇప్పుడు ప్రజలని మీరు రెచ్చగొట్టిర్రు అనుకో ఫ్రెండ్స్, మీరు చెప్తున్నా ఏనుండ్రి, ఈ రాజకీయ నాయకులు వాళ్ళ అధికారం కోసం చేస్తారు కథలన్నీ. ఇప్పుడు కేటీఆర్ ఇట్లా మాట్లాడినరు, మీరు ఆ ఆఫీసర్లను ఎవరన్నా ఏమన్నా అంటారు. ఆ ఆఫీసర్లు గవర్నమెంట్ ఆఫీసర్ తన డ్యూటీ నెరవేరుస్తుంటే అడ్డుపడ్డరు అని చెప్పి అరెస్ట్ చేస్తారు. వీళ్ళు రారాడికి మేము ఉన్నాం, నేను కేసులు కొట్లాడతామంటారు. కంకిల పొట్టు కొట్లాడతారు వీళ్ళు. వీళ్ళకి అంత సీన్లు లేవు. నేను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చెప్తున్నా, చైతన్యం మన మనసులకేం రావాలా, వీళ్ళ కుసురు మన కడుపులకేం తలగాల, అది బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా. అందుకనే మీరేం చేయండి అంటే, ఫస్ట్ ఈ అఫిడవిట్ రాపించుకోరు మీరు. సరే మిల్లులు కావాలన్నా కదరా భయ్ ఇస్తా, మళ్ళీ నువ్వు శుద్ధి చేసి నువ్వు ఆ నీళ్ళు తాగుతావా బిడ్డ, నువ్వు అవే తాగాల. ఏ టైంలో చెప్తావో చెప్పు, ఎన్ని సంవత్సరాలు చేస్తావో చెప్పు బిడ్డ. నువ్వు 1,50,000 కోట్లు పెట్టి నువ్వు మూసి శుద్ధీకరణ చేస్తానన్నప్పుడు అది 10 సంవత్సరాలు అవుతుంది, 5 సంవత్సరాలు అవుతుంది మాట్లాడు. స్టిపులేటెడ్ టైంలో చేయాలి, 1 year, 2 years, 3 years. కాంగ్రెస్ టెన్యూర్లో ఖతం కావాలా. రోజు నువ్వు ఆ నీళ్ళు తాగాల, వేరే ఏ నీళ్ళు ఉండదు. ప్రజాపాలన అని చెప్పి పోకడ మాటలు కాదు, ప్రజల సమక్షంగా నీ జీవితం నడవాలి, ప్రజల కోసమే నీ జీవితం నడవాలి. ఇట్లాంటి ప్రశ్నలు వేయాలి రాజకీయ నాయకులకు. మేము అడిగింది తప్పైతే ఉత్కారేయండి, లేకపోతే ఇది రేవంత్ రెడ్డికి కేటీఆర్కి తగలేటట్టు ఈ మెసేజ్ పోవాలా. ఒక సామాన్యుడు గలమిప్పితే ఎట్లుంటుందో తెలవాలా. ఒక సామాన్యుడు రిప్రజెంట్ చేస్తున్న ఈ చిత్రగుప్తు ఛానల్లో సామాన్యుడు మాట ఎట్లుంటుందో వాళ్ళకి తగలాల. అధికారం ఇచ్చింది దోసుక తిననికే కాదు, ప్రజల జీవితాలకు ఆశ చూపెట్టనికే, ఒక ఆశా జ్యోతి పెట్టనీకే. జంగిలి రాజకీయాలు కావు. బతుకు కూలింది, ఇక బతకం ఎక్కడిది. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇది ఎమోషనల్గా సాహిత్యం కాదు ఫ్రెండ్స్, ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్. బతికే కూలిన తర్వాత వాళ్ళు ఇప్పుడు బతకం ఎట్లాడతారు. కల రాలింది, ఎన్ని రాళ్ళు పేరిస్తే ఇల్లు అవుతుంది. అబ్సల్యూట్లీ కరెక్ట్. సిగ్గు శరం ఏమన్నా ఉందా ఈ ప్రభుత్వానికి అని ఎలా నిలదీసి అడుగుతున్నా. కాకరి చుంచాల మీ ప్రభుత్వాన్ని అని చెబుతున్నా. ముఖ్యమంత్రివా లేకపోతే లంకె బిందెల మంత్రివా అని చెప్పి అడుగుతున్న ప్రజల ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉందా రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మిమ్మల్ని నిలదీస్తున్నా. మీ జిగర్ల దమ్ముందా అని చెప్పి మాట్లాడుతున్నా. సల్కం చెరువు మీద సల్లబడ్డ మీరు, వాసవి మీద వేసవి చూపెట్టని మీరు, సామాన్యుల జీవితాల మీద వాళ్ళ జీవితాలలో ఇంకొక సమస్య అయినరు మీరు. వాళ్ళ ఉసురు మీ జీవితానికి తలగాలని చెప్పి ఆ పరమేశ్వరుని నేను కోరుతున్నా. ఫస్ట్ టైం మనసా వాచా కర్మన ప్రజలు చేసుకున్న వాళ్ళ జీవితాలలో ఏదైనా పుణ్యం కొంచెమన్నా ఉంటే ఆ పుణ్యం
మీ రాజకీయ భవిష్యత్తుకు ఒక జబర్దస్త్ ఉస్తురు తగలాలని నేను ఇలా కోరుకుంటున్నా. ఎందుకు మాట్లాడుతున్నా ఇంత భావోద్వేగమయ్యానంటే రేవంత్ రెడ్డి గారు పోరల చదువులు ఖరాబ్ అవుతాయి అని చెప్పి సల్కం చెరువు మీద చల్లబడ్డావు. నువ్వు నీకు దమ్ము లేక నువ్వు చల్లబడ్డావు. నీకు చేతగాక నువ్వు చల్లబడ్డావు. ఓఎస్సీ అంటే గజగజ వణుకుతావు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసము నీ జిందగీల నోట్ల కోసము నువ్వు ఏడుదాకానన్నా పోతావు, ఏదన్నా పని చేస్తావు. ఇది ఒప్పుకో. ఎందుకంటున్నానంటే ఆ పోరలు నీకు గుర్తొస్తలేరా? ఆ పోరలు ఏడుంటారు సార్ ఆ పోరలు? రేపు కాలేజీలో పోయి స్కూళ్ళలో పోయి ఎగ్జామ్లు రాయాలన్నా చదవాలన్నా అనుకో ఉండాలి కదా చెత్తు. అదే నువ్వు నాశనం చేసివా. ఇవాళ అలా తల్లిదండ్రుల ఉసురు కాదు, అలా పిల్లల ఉసురు కూడా నీకు తగాల అని చెప్తున్నాను నేను. ఒక సామాన్యుడికి ఒక సమస్య అయిన ముఖ్యమంత్రి చరిత్రలో నిలిచిండు అని అంటే అది రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పి మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇండ్లు కూల్చాలని ఇంద్రమ్మ చెప్పిందా అని చెప్పి ఇలా ముసలి కన్నీళ్ళు కేటీఆర్ చెప్తున్నాడు. అడ్డమైన పర్మిషన్లు ఇచ్చింది మీరు. మీ సర్పంచే భూమిలు అమ్ముతాలు భూములు కట్టినరు, మళ్ళీ నీ సర్పంచ్ని చెప్పుతోని కొడతావు అని అడుగుతున్నా కేటీఆర్. ఇవాళ పోయి ఇంద్రమ్మ చెప్పిందా ఇల్లు కూల్చమని అని చెప్పి ముసలి కన్నీళ్ళు మాట్లాడుతున్నావు చూడు, ఈడికైనా ఆట మొదలవుతుంది. మేము అడిగినవి తప్పు అడుగుతున్నాం మా ఫ్రెండ్స్. ఒకసారి జర కమెంట్ రూపంలో చెప్పురు, లేకపోతే నేను షో ఆపేస్తే ఇప్పుడే. ఎవరైనా చూస్తురా లేదా మాకు కూడా తెలుస్తుంది. మేము తప్పు మాట్లాడుతున్నామా? ఒక 2-3 కమెంట్లు వస్తేనన్నా నేను షో కంటిన్యూ చేస్తాను, లేకపోతే నేను వెళ్ళిపోతాను. నేను అలిగిన నేను కూడా బుంగమూతి పెట్టుకుంటా మనని. వీళ్ళే జాగాలు ఇచ్చిర్రు, వీళ్ళే పర్మిషన్లు ఇచ్చిండ్రు. వీళ్ళు ఎంత జంగిలిగాళ్ళంటే బీఆర్ఎస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జిహెచ్ఎంసీలా జర్ర ఆగురి ఫ్రెండ్స్. నాది ఒక చిన్న ఇష్యూ అయింది, అందుకనే జర నేను ఆగిన. జర గట్టిగా వస్తా జిహెచ్ఎంసీ మీదకి. మొన్న నార్మల్గా వచ్చిన, ఈసారి గట్టిగా వస్తా. ఒక చిన్న ఫైలు వచ్చేది ఉంది నా చేతికి. అడ్డమైన రాజకీయాలు చేసి పైసా సంపాదించి ఆ పైసలను ప్రజలకు పంచేయాలని బిచ్చగాళ్ళు చేస్తున్న ఈ బద్మాష్ గాళ్ళను మళ్ళీ గెలిపించుకుందామని అడుగుతున్నా. భారత్ మాతాకి జై.